జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ముక్కు పుడక, అమ్మవారి ముక్కు పుడక ఏమైంది? అయ్యయ్యో, ఏంటమ్మా ఈ పరీక్ష? ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా ఇలా జరిగిందా? ఈ గదిలో ఉండే చిన్న వస్తువుతో సహా అన్నీ భద్రంగా ఉండేవి. అలాంటిది ఈ రోజు ముక్కు పుడక కనిపించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. యాండి యాండి యాండి, తొందరగా రండి, ఘోరం జరిగిపోయిందండి. ఏదో భూకంపం వచ్చినట్టు అంతలా అరిచారు ఎందుకు అత్తయ్య? ఏమైంది వేద? అమ్మవారి ముక్కు పుడక కనిపించడం లేదండి. ఇన్ని సంవత్సరాల్లో ముక్కు పుడక కనిపించకపోవడం అంటూ జరిగిందా? లేదు కదా. మరి ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది? నిన్న పూజ సామానంతా శుభ్రం చేసావు కదమ్మా, ఎందులో పెట్టి మర్చిపోయావో మరొకసారి జాగ్రత్తగా వెతకమ్మా. అవునమ్మా, చిన్న వస్తువు కదా, కంగారులో ఎక్కడో పెట్టేసుంటావు గాని ఖచ్చితంగా గదిలో ఉంటుంది చూడు. రే, బాగానే చూశాను, కనిపించలేదు రాధా. మరోసారి వెళ్ళి బాగా వెతుకు. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? పూజ గదిలోకి వెళ్ళడం నాకేమైనా కొత్త? పూజ సామాను శుభ్రం చేసుకుని మళ్ళీ భద్రపరచుకోవడం ఏమైనా కొత్త? అలా అని కాదు వేద, కొన్నిసార్లు ఏమరపాటున అలా ఏమన్నా జరుగుండొచ్చు కదా అని. అవునమ్మమ్మా, ఎడమ చేత్తో పెట్టే వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుండవన్నట్టు నువ్వు కూడా అలా మర్చిపోయి ఉంటావేమో. ఇంకా నోరు ముయ్యండి. చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? ఇలా జరగడం ఏదైనా అరిష్టానికి దారి తీయబోతోందా? నిహారిక శ్రీకర్ల పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఇలా జరిగిందేంటి? ఇది దేనికి సంకేతం అర్థం కావడం లేదు. కనిపించడం లేదంటే పోయిందని కాదు, ఎవరో తీసుంటారని అర్థం. అమ్మవారి ముక్కు పుడకను ఎవరు తీస్తారు బావా? ఎవరో ఒకరు తీయకపోతే గాలికైతే ఎగిరిపోదు కదా. మీలో ఎవరైనా తీసారా? భలేదానివమ్మా, ఆ గదిలోకి వెళ్లే ధైర్యం మాకుందా? మరే అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోయారు. అప్పట్నుంచి అలాంటి దుస్సాహసాలు చేయడం లేదులే. మరి ఇంట్లోంచి బయటకెలా పోతుంది? దొంగలైతే పడలేదు కదా. ఈ విషయం అంత తేలిగ్గా వదిలేయకూడదు. పోలీసులకి ఫోన్ చేయమంటావా వేద? పోలీసులు అవసరం లేదు మామయ్య. ముక్కు పుడకని ఎవరు తీసుంటారో నాకొక క్లారిటీ వచ్చింది. అవునా? ఏం క్లారిటీ? ఎవరు తీసుంటారని అనుకుంటున్నావు? నేనిలా అంటున్నాను అని ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఇందులో అనుకునేదేముందమ్మా? తీసిన వారి గురించి చెప్తే సంతోషమే కదా. అవని తీసుంటుందని నా అనుమానం. నిహారిక, ఎందుకు అరుస్తావ్? ఇదే మాట నేనంటే నువ్వెలా అనగలవు? మరి నువ్వెలా అనగలుగుతున్నావు? అవని అమ్మవారి విగ్రహం కాపాడిన మనిషమ్మ. అవని అలా చెయ్యదు. అయినా నువ్వు అవునని ఎలా అనుమానిస్తున్నావమ్మా? నింద వేస్తే సరిపోదమ్మా, అది నువ్వు నిరూపించాలి కదా. అవును నిహారిక, నువ్వన్నది చిన్న మాట కాదు. నేను ఊరికే నోటికెంత మాటొస్తే అంత మాట అనేలేదు శ్రీకర్ గారు. అలాంటప్పుడు ఇంతమందిలోంచి నా పేరు ఎందుకు వచ్చింది? ఏ ధైర్యంతో అనగలిగావో చెప్పు. అత్తయ్య గారు, మీ తర్వాత పూజ గదిలోకి వెళ్లే అవకాశం ఎవరికుంది? అవనికి. అవని రాత్రి పూజ గదిలోకి వెళ్ళింది. నీకెలా తెలుసు? అవనియే చెప్పింది. నువ్వు పూజ గదిలోకి వెళ్ళావా? నిహారిక చెప్పింది నిజమేనా? నేను చెప్పింది నిజమో కాదో, వెళ్ళిందో లేదో అవనినే అడగండి అత్తయ్య. రాత్రి నువ్వు పూజ గదిలోకి వెళ్ళావా? వెళ్ళాను అత్తయ్య.
అయితే అవనియే తీసుంటుంది. వెళ్ళాను కానీ ముక్కు పుడకని మాత్రం నేను తీయలేదు. నువ్వే తీసావు. నేను వెళ్ళింది దానికోసం కాదు. మరి దేనికోసం? దేనికోసం అంటే ఇప్పుడు నేను సర్టిఫికెట్ విషయం చెప్పలేను. బావకి గతం గుర్తులేని సమయంలో చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ముక్కుపుడ కోసం కాకపోతే మరి దేనికోసం వెళ్ళావు? చెప్పవని. ఇది చిన్న విషయం కాదవని. ఎందుకెళ్ళావో చెప్పు. వెళ్ళడం నిజమే గాని ముక్కు పుడక సంగతి నాకు నిజంగా తెలీదు. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. గదిలోకి వెళ్ళిందంట కాని తీయలేదంట. ప్రమాణం చేసేస్తుందంట. మనం నమ్మాలి మరి. మేనకోడలు అని నెత్తిన పెట్టుకుంటే ఎలాంటి పని చేసిందో చూడండి. గదిలోకి వెళ్ళినంత మాత్రాన నేను తీసినట్టేనా? కాస్త ఆలోచించండి. ఇంక నువ్వు ఎన్ని చెప్పినా అనవసరం అవని. ముక్కు పుడకను దొంగలించింది మాత్రం నువ్వే. నిహారిక, తీసిన వారిని దొంగ అనే అంటారు అవని. అలాంటి బుద్ధులు నాకు లేవు. నీకున్నాయేమో. వెళ్ళింది నువ్వు, నేను కాదు. పూజ గదిలోకి వెళ్లే అవకాశం ఎవరికీ లేనప్పుడు అది తీసింది నువ్వేనని మేమనుకోక తప్పదవని. వెంటనే ఆ ముక్కు పుడక నా ముందుండాలి. నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య? నిన్ను తప్ప ఇంకెవర్ని అనుమానించలేను. తప్పు చేసిన వారికి ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఈ ఇంట్లో ఉండే అర్హత ఉండదు. బయటికి వెళ్ళక తప్పదు. మావయ్య, మీరు కూడా నన్ను. నీకు ఒక్కరోజు గడువిస్తున్నాను. రేపటిలోపు అమ్మవారి ముక్కు పుడక అమ్మవారి ముందు నా కళ్ళ ముందుండాలి. లేదంటే నువ్వింటి నుంచి బయటికి పోవాల్సొస్తుంది. నీ విగ్రహాన్ని కాపాడ్డానికి నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. అలాంటి నేను మహిమగల ఆ ముక్కు పుడకను దొంగిలిస్తానా? ఎందుకు ఇలా చేస్తున్నావు? చేసింది అమ్మవారు కాదు, నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.